ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ముఖ్యంగా ఎన్నో ఏళ్ల చిరకాల వాంఛైన పిఠాపురం వాసుల కలను అయితే ఆయన నెరవేర్చాడు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీని నిలబెట్టుకొని పిఠాపురం ప్రజల పిఠాపురం స్థానికుల కోరికనైతే ఆయన నెరవేర్చినట్లయింది. ఇంతకీ అతను ఏం చేశారు? అతను ఎన్నికల సమయంలో ఏమి హామీ ఇచ్చారో ఒకసారి మనం చూద్దాము. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి, ఆ సమయంలో పిఠాపురం వాసులకి ఆయన ఒక హామీ ఇచ్చారు. ప్రస్తుతం పిఠాపురంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంది కాబట్టి దాన్ని ఈ 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు అందులో అన్ని రకాల విభాగాలని అందుబాటులోకి తెస్తాము. ఇక్కడి వారితో పాటు స్థానికులు చుట్టుపక్కల వారికి కూడా ఇక్కడ వైద్య సదుపాయాలు అందించేలాగా దాన్ని తీర్చిదిద్దుతామంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఒక హామీ అయితే ఇచ్చారు. సో అందులో భాగంగానే తాజాగా ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఈ పిఠాపురంలో ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తాజాగా ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీనికి సంబంధించి 38 కోట్ల రూపాయల నిధులను కూడా తాజాగా మంజూరు చేసింది. ఇక ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకుంటే ప్రస్తుతం 36 వైద్య పోస్టులు ఉండగా వాటిని 66 వైద్య పోస్టులకు పెంచడంతో పాటు ఇతర సిబ్బందిని కూడా భర్తీ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ ఆసుపత్రిలో ప్రధానంగా 30 పడకలు ఉన్న ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతో పాటు అందులో కొన్ని కీలకమైన విభాగాలు జనరల్ సర్జన్, ఈఎన్టీ, ఆప్థమాలజీ, అలాగే ఆర్థోపెడిక్స్, పేదాలజీ, ఇలా రకరకాల విభాగాలు వీటన్నిటిని కూడా ఈ విభాగాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడంతో పాటు అందులో సుశిక్షితులైన వైద్యుల్ని అందులో పెట్టి ఒక నాణ్యమైన వైద్యను పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ అయితే స్వయంగా ఈ విషయంలో ఆయన పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీని పవన్ కళ్యాణ్ తాజాగా నిలబెట్టుకున్నట్లు అవుతుంది. సో పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయంతో పిఠాపురం వాసులు ఆయన నియోజకవర్గ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు ఈ 100 పడకల ఆసుపత్రి కనుక అందుబాటులోకి వస్తే ఈ లక్షలు పోసి ఈ ప్రైవేటు వైద్యానికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలోనే నయం చేసుకోవచ్చు ఎంతటి రోగాన్నైనా అని చెప్పి కూడా స్థానికులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం ఆ నియోజకవర్గ వాసులకే కాకుండా చుట్టుపక్కల ఇతర ప్రాంతాల వారికి కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రి అయితే ఎంతో సౌకర్యవంతంగా ఎంతో ఉపయోగకరంగా ఉండనుందనే చెప్పుకోవచ్చు. ఇక ఈ మేరకు సంబంధించి మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిశారు. సచివాలయంలో కలిసి వాళ్ళిద్దరూ కూడా వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం వీరిద్దరూ కొన్ని కీలకమైన అంశాలపైన చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా మెగా బ్రదర్ కొనిదెల నాగబాబును క్యాబినెట్లోకి తీసుకోవడం పైన వీరిద్దరి మధ్య ఆసక్తికరమైన చర్చ సాగినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటామంటూ కూడా స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే ప్రకటించడంతో సో క్యాబినెట్లోకి నాగబాబుని తీసుకొని ఏ శాఖలు కేటాయించాలి, ఏంటి, ఆయనకు ఎటువంటి ప్రాధాన్యం ఇవ్వాలి అనే దానిపైన అక్కడ ప్రధానంగా చర్చ జరిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో ఈ వార్త అయితే గత కొద్ది రోజులుగా వస్తుంది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీ ఇచ్చారు. క్యాబినెట్లోకి నాగబాబుని తీసుకోబోతున్నాము. ఎందుకంటే అసెంబ్లీ టైంలో కానీ అలాగే పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా నాగబాబు అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తనకి అసెంబ్లీ టికెట్ కాకపోయినా కనీసం ఎంపీ టికెట్ వస్తుందని చెప్పి కూడా ఆయన గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఆ టైంలో ఎంపీ టికెట్ కూడా దక్కలేదు. పొత్తులో భాగంగా కేవలం 2 ఎంపీ స్థానాలు మాత్రమే జనసేనకు దక్కాయి. ఆ తర్వాత రాజ్యసభ స్థానాలు 3 ఖాళీ అవడంతో ఆ మూడిట్లో ఒకటి ఖచ్చితంగా నాగబాబుకు వస్తుందని అంతా భావించారు. నాగబాబు కూడా ఖచ్చితంగా తాను పెద్దల సభకు వెళ్ళబోతున్నానంటూ కూడా అనేక మార్లు ఇండైరెక్ట్గా ఆయన అంటే డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా ఆయన అభిమానులు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ చెప్పుకుంటూ వచ్చారు. సో నాగబాబు కొంత అసంతృప్తికి లోనయ్యారు కాబట్టి ఖచ్చితంగా నాగబాబుని సంతృప్తి పరిచేందుకు నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటున్నట్టు ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. సో అందులో భాగంగా నాగబాబు అంశం పైన వీరిద్దరి మధ్య కూడా చర్చకు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా నిర్ణయం ఇప్పుడు పిఠాపురం వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన మాటను ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన కేవలం 6 నెలల్లోనే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత పవన్ కళ్యాణ్కి దక్కుతుంది అంటూ కూడా పిఠాపురం వాసులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా స్థానికులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కూడా క్లియర్గా చెప్పారు. పిఠాపురాన్ని తాను జాతీయ స్థాయిలో ఒక పేరెన్నికగన్న నియోజకవర్గంగా అందరూ గొప్పగా గర్వంగా చెప్పుకునే నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించారు. సో అందులో భాగంగా ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు అడుగులు పడుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే తాజాగా 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా ప్రభుత్వ
ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే 38 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేశారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో పిఠాపురానికి పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఆయన దృష్టి ప్రధానంగా డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా పిఠాపురానికి ఖచ్చితంగా తాను ఇచ్చిన హామీలను అన్నీ నెరవేరుస్తానని చెప్పడంతో స్థానికులు కూడా తమకు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు అనే దానిపైన పిఠాపురం వాసులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది.